వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. ప్రముఖ జ్యోతిష్య వాస్తు సిద్ధాంతి చిలుకూరి ఉదయభాస్కర్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం గురూజీ. నమస్తే స్వామి. మీ చేతిలో ఉంది ఏంటి స్వామి ఇది? అసలు మీ చేతిలో ఇది అది ఏముంది, డివైన్ ఆస్ట్రాలజీ అని. డివైన్ ఆస్ట్రాలజీ అంటే భగవంతుడు ఓకే విశ్వంలో ఉన్న శక్తితో కనెక్ట్ అయ్యే సంబంధించిన ఒక ఇదండి. మీకు టూల్ గా అనుకోవచ్చు, ఒక ఆయుధం అనుకోవచ్చు. అనుకోండి. నేను దీన్ని అయితే మంత్రదండం అంట. ఎవరైనా అడిగితే భగవంతుడే అని చెప్తా. ఓకే, మీరు ఏ భగవంతుడు అనుకుంటే భగవంతుడే. మీకు అల్లా ఇష్టమైతే అల్లా, మీకు జీసస్ క్రైస్ట్ ఇష్టమైతే అది జీసస్ క్రైస్ట్, మీకు సాయిబాబా ఇష్టమైతే సాయిబాబా, వెంకటేశ్వర స్వామి ఇష్టమైతే వెంకటేశ్వర స్వామి, మీకు ఎవరైతే ఇష్టమైతే ఆ దేవుడే. అది నాతో ఎప్పుడు ఉంటది. భగవంతుడితో మాట్లాడుకుంటాకి దాని ద్వారా చాలా మందికి మంచి జరిగింది, మంచి జరుగుద్ది కూడా. అదే ఇప్పుడు మనకి 2024 ఎలక్షన్లో మరి ఏ పార్టీ అధికారులకు రాబోతుంది? వైఎస్ఆర్సీపీ ప్రస్తుతం అధికారంలో ఉంది, మళ్ళీ అదే పార్టీయా లేదా టీడీపీ జనసేన రావడానికి అవకాశం ఉందా? అది ఒక రకం, ఒక సిస్టమ్ జాతకాలు చూసి మనం చెప్పొచ్చండి జాతకాల్లో గ్రహాల బలాబలాలు ఎలా ఉన్నాయి అనేది. రెండో సిస్టమ్ విశ్వంలో ఉన్న శక్తి కనెక్ట్ అయ్యి ఆయన ఏం చెప్తున్నాడని చెప్పొచ్చు. అలాగే మనం తెలంగాణలో 63 సీట్లతో కాంగ్రెస్ పార్టీ వస్తుంది, రేవంత్ రెడ్డి సీఎం అవుతాడని మనం ముందుగానే చెప్పడం జరిగింది. ఇదే మీ మీడియా ఛానల్స్లో కొన్ని మీడియా ఛానల్స్ అవకాశం ఇచ్చినాయి నాకు. అంతకుముందు ఒక 2 months ముందే చెప్దామంటే కొన్ని మీడియా ఛానల్స్ భయపడ్డాయి, ఇది కేసీఆర్ గారి వల్ల ఇబ్బంది వస్తుందని. ఇది ఇలా చెప్తే ఇలా ముందు చెప్తే నేను ఇదే చెప్తాను అన్నాను. చెప్పేది ఇది, కాంగ్రెస్కి 63, బీఆర్ఎస్కి 42, బీజేపీకి 8, ఎంఐఎంకి 6, ఇతరులకు 1-2 వస్తాయి. నేను చెప్పేది ఇది అని చెప్తే ఒక ఛానల్ ఆయన, లేదు గురువు గారు ఇలా చెప్తే మాకు ఇబ్బంది రావచ్చు సీఎం గారితో, వదిలే అన్నారు. సరే, ఎగ్జిట్ పోల్స్ వచ్చాక ఏదైతే మనం చెప్పామో అదే వచ్చింది. అంబికా కృష్ణ గారు ఫస్ట్ నాకు ఇంటర్వ్యూ ఇప్పించారు సుమన్ టీవీలో. ఆయన కూడా నేను చెప్పాను ముందే, తెలంగాణలో వచ్చేది 2 నెలల ముందు, ఎలక్షన్లకు 2 నెలల ముందే తెలంగాణలో వచ్చేది అంబికా కృష్ణ గారికి. మీది ఏలూరే దుర్గాప్రసాద్ గారు, కావాలంటే మీరు అంబికా కృష్ణ గారిని ఫోన్ చేసి కనుక్కోవచ్చు. వచ్చేది 63 సీట్లతో కాంగ్రెస్ పార్టీ వస్తుందండి అంటే, గురువు గారు బీఆర్ఎస్ వస్తే బాగుండు అని ఆయన కూడా వ్యక్తపరిచారు. బాగా అభివృద్ధి జరిగింది కదా, కేసీఆర్ గారు అయితే బాగుండు అని ఆయన కూడా అభిప్రాయం వ్యక్తపరిచారు. మీ అభిప్రాయం ఉండడం తప్పు లేదండి, కానీ రేపు జరగబోయేది ఇదండి అని చెప్పడం జరిగింది. ఎగ్జిట్ పోల్స్ వచ్చినాడు అభిప్రాయం ఒకటి ఉంది, మరి మీ జ్యోతిష్ ప్రకారం మీరు ఏం చెప్తే అది జరిగింది. అది మేము చెప్పిందే జరిగిందండి. అయితే ఎలక్షన్ అయిపోయిన ఈవినింగ్ ఎగ్జిట్ పోల్స్ వచ్చినాయండి. ఆ రోజు 6:30 ఫోన్ చేశారు, ఏం గురువు గారు ఎక్కడ ఉన్నారు అన్నారు. నేను ఈరోజు 2 చోట్ల సుందరకాండలు చేశానండి. పొద్దున్నే అక్కిరెడ్డిగూడెం, మధ్యాహ్నం చింతలపూడి చేశాను. సో సుందరకాండలు అయ్యి ఇప్పుడు హైదరాబాద్ వెళ్తున్నాను, ఆ అడావిడిలో ఉన్నాను అంటే, మీరు టీవీ చూడరా అన్నారు అంబికా కృష్ణ గారు. నేను టీవీ పెద్దగా చూడనండి అన్న. ఏం గురువు గారు మీరు చెప్పిందే ఎగ్జిట్ పోల్స్ మొత్తం అయ్యే వచ్చినాయి, అందరూ 60 నుంచి 70 మధ్యలోనే చెప్తున్నారు, మీరు చెప్పేది జరిగేటట్టుంది అని ఆయన అంటం జరిగింది ఆ రోజున. సరే, 3వ రోజు రిజల్ట్ వచ్చింది, అదే జరిగింది. 64 సీట్లతో వచ్చారు. మనం ఇదే మీడియాలో కూర్చుని రేవంత్ రెడ్డి గారే 9వ తారీఖు లోపు సీఎం అవుతారు, రేపు సాయంకాలానికి 4 గంటలకి సీఎం కేసీఆర్ గారికి సీఎం యోగం అయిపోయిందని చెప్పడం జరిగింది. 2014లో కేసీఆర్ గారు అవుతారని చెప్పానండి. 2019లో కూడా ఎన్ని సీట్లతో అవుతారు, 13వ తారీఖున ప్రమాణ స్వీకారం చేస్తామని చెప్పడం కూడా జరిగింది. సో ఆ రోజు 14కి ఇన్ని మీడియా ఛానల్స్ లేవు, 19 కూడా. ఆ రోజు ఇంత అవకాశాలు కూడా మాకు లేవు కాబట్టి మేము ఎక్కడో పల్లెటూరులో ఉండటం వల్ల కొంత మరుగున పడిపోయి ఉన్నాం. నేను ఆ రోజు 19లో టీఆర్ఎస్ ఆఫీస్కి వెళ్ళి ఇచ్చాను, సెక్రటరియట్లో అక్కడ కూడా వెళ్ళి 5th ఫ్లోర్లో కూడా 7th ఫ్లోర్ ఇవ్వటం జరిగింది, కేసీఆర్ గారికి ఇన్ని వస్తాయని. సో ఈ డిజిటల్ మీడియా అంత విప్లవం అప్పుడు లేదు కాబట్టి మాలాంటి వాళ్ళు మరుగున పడి ఉన్నాం. సో ఇప్పుడు డిజిటల్ మీడియా ప్రభావం ఎక్కువగా ఉంది, యూట్యూబ్ ఛానల్స్, అదే సోషల్ మీడియా అంటారు. సోషల్ మీడియా ఒక దైవిక అనుగ్రహంగా ఒక అంబికా కృష్ణ గారు వల్ల మేము బయటకు రావడం జరిగింది. ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యారండి. కాంగ్రెస్ గురించి అందరికీ తెలుసండి,
అంటే ఒక కాంగ్రెస్లో ఉన్న సీఎం కొద్దిగా ఇబ్బంది పడుతుంటారు అనేసి ఒక అందరికీ అపోహ అంతే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సీఎం అయినందుకు ఆయన పదవీ కాలం 5 సంవత్సరాలు ఉంటారా, లేదా మధ్యలో ఏమైనా ఇబ్బందులు ఏర్పడడానికి అవకాశం ఉందా అండి? ఇప్పుడు మనం అది చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారి జాతకం పరిశీలించాలండి. సో దుర్గాప్రసాద్ గారు యనమల రేవంత్ రెడ్డి గారు అని ఆయన కొడంగల్లో పుడతం జరిగింది. ఈయన చిత్తా నక్షత్రం 4వ పాదం, మేషలగ్నం. ఈయనకి ప్రస్తుతం బుధ మహాదశ 9/9/2023 నుంచి ప్రారంభం అవటం జరిగింది. ఈ బుధుడు లగ్నానికి తృతీయ షష్టాధిపతి సప్తమంలో ఉండటం వల్ల ఈయనకి యోగకాలం ప్రారంభమయ్యి ఈయన సీఎం అవటం జరిగిందండి. ఈయనకి జరిగే దశల్లో కానీ అంతర్దశల్లో కానీ ఒక ప్రమాణ స్వీకార ముహూర్తం తీసుకుంటే, అంటే ఉదాహరణకి వివాహ ముహూర్తం ఎలాగో భార్యాభర్తల యొక్క జీవితం ఎలా సాగుద్ది అనేది దశలో అంతర్దశలను బట్టి కూడా చెప్పొచ్చండి. పెళ్లి తాళి కట్టిన సమయాన్ని బట్టి, మన జీలకర్ర బెల్లం పెట్టిన ముహూర్తం టైంని బట్టి, అలాగే ఒక శిశువు జన్మించినప్పుడు ఎలాగైతే దశలు అంతర్దశలు ఉంటాయో చెప్తామో, అలాగే ఒక ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తి రాష్ట్రాన్ని పరిపాలించే రాష్ట్రాధినేత, ఆయన యొక్క ఆ రోజు ప్రయాణం స్టార్ట్ అవుద్ది కాబట్టి అప్పటి నుంచి గ్రహాలు దశలు అంతర్దశలు ఎలా ఉన్నాయో చూసి చెప్పొచ్చండి. సో ఈ రేవంత్ రెడ్డి గారు 7/12/2023 1:05 మన హైదరాబాద్లో ప్రమాణ స్వీకారం చేశారు. ఆ టయానికి గ్రహస్థితి పరిశీలిస్తే లగ్నం వచ్చి మీనలగ్నం, లగ్నంలో రాహువు, సప్తంలో కేతువు, సప్తంలో చంద్రుడు ఉన్నాడు. అలా ఉన్న రేవంత్ రెడ్డి గారికి చంద్రుడిలో రాహు 2024 మే వరకు జరుగుతున్నాయండి. చంద్రుడిలో రాహువు దశానాథుడికి లగ్నానికి సప్తంలో చంద్రుడు ఉండటం, అదే చంద్రుడికి సప్తంలో లగ్నంలో రాహు ఉండటం వల్ల అప్పుడు వరకు కూడా ఈయనకేమీ ఇబ్బందులు ఏమీ ఉండవు. తర్వాత ఇదే చంద్రుడిలో గురువు అంతర్దశ ప్రారంభం అవుద్ది. అది మే నెల 4వ తారీఖు నుంచి. ఆ మే నెల 4వ తారీఖు నుంచి జరిగే గురుడి అంతర్దశలో ఇదే లగ్నానికి లగ్నాధిపతి గురుడు ద్వితీయంలో వక్రించి ఉండటం వల్ల కుటుంబ స్థానం, ధనస్థానం అనుకోండి, పరిపాలనలో కొంత ఫైనాన్షియల్ ట్రబుల్స్, చిక్కులు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. అది 2025 ఆగస్టు వరకు, అంటే 1 సంవత్సరం 3 నెలల కాలం ఆర్థిక ఇబ్బందులు ఉండటానికి అవకాశం ఉంది. అదండి ఈయనకి. తర్వాత జరిగే శని కూడా వ్యయంలో ఉండటం వల్ల, అదే రాహువుకి అక్కడ కూడా శని వ్యయంలో ఉండటం వల్ల ప్రతికూలమైన వాతావరణమే ఉంటుంది. ఈయన నిప్పుల కుంపట మీద ఉన్నట్టే భావించవలసి వస్తుంది. వస్తుందండి. అయినా సరే ఎన్ని ఒడిదుడుకులు వచ్చి 2027 వరకు ఆ శని యొక్క అంతర్దశ జరిగినా అప్పుడు కూడా ప్రతికూలమైన వాతావరణం ఒక్క దశానాథుడే కాపాడుతూ ఉంటాడు. చంద్రుడు మనకారకుడు, చంద్రుడు మాతృకారకుడు కనుక తర్వాత వచ్చే బుధుడు మళ్ళీ 2027 మార్చి నుంచి 28 ఏప్రిల్ వరకు ఆ బుధుడు దశమంలో ఉన్నాడు కాబట్టి చతుర్థ సప్తమాధిపతి కేంద్రంలో దశమంలో ఉన్నాడు గనక ఈయనకి స్టెబిలిటీ వస్తుందండి. అప్పటికి గవర్నమెంట్ మీద స్టెబిలిటీ వచ్చి గట్టి పట్టు వచ్చి అప్పుడు దాకా కొంచెం వ్యతిరేక ఫలితాలు, ఒడిదుడుకులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయండి. కొంత దశానాథుడు సేవ్ చేసినా పంచమాధిపతి సప్తంలో ఉండి సేవ్ చేస్తున్న అంతర్దశలో వచ్చే ప్రతికూలమైన ఫలితాల వల్ల కొంత పరిపాలనలో కానీ, అంటే కుటుంబంలో కానీ, అంటే కుటుంబం అంటే వీళ్ళు మంత్రులు కానీ వీళ్ళ వర్గంలో కానీ కొంచెం ప్రతికూలత ఫలితాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. అది ఫైనాన్షియల్ పరంగా కానీ, కుటుంబ పరంగా కానీ. కుటుంబం అంటే అదే ఒక మంత్రులు, క్యాబినెట్ అనేది ఒక కుటుంబం అండి, ఎమ్మెల్యేలు ఒక కుటుంబం కదా. మనం జనరల్ గా మన వ్యక్తిగత జాతకంలో కుటుంబం ఎలా తీసుకుంటామో రాజకీయంగా మనం కుటుంబం అలా తీసుకుంటే కొంచెం ప్రతికూలమైన వాతావరణం 2027 మార్చి వరకు ఉంటుంది. మార్చి తర్వాత మళ్ళీ బుధుడు వచ్చినప్పుడు ఇదంతా సర్దుకుంటాయి. దశానాథుడు అంతర్దశానాథుడు కూడా అనుకూలంగా ఉంటారు కాబట్టి ఉండి సర్దుకుని
మళ్ళీ ఎలక్షన్ వచ్చే వరకు ఈ 5 సంవత్సరాలు కూడా ముఖ్యమంత్రిగా ఈయనే కొనసాగుతారు. ఓకే. ఇది మన డివైన్ ఆస్ట్రాలజీ మనోనేత్రాన్ని కనిపించే సబ్జెక్టు. అది సో 5 సంవత్సరాలు పూర్తిగా ఉంటారు. పూర్తిగా 60 నెలలు పరిపాలన చేస్తారు. రేవంత్ రెడ్డి గారు సీఎంగా పరిపాలిస్తారు. ఆ తర్వాత ఏంటనేది అప్పుడు మనం మళ్ళీ తెలంగాణ గురించి ఆలోచించి వీడియోలు చేసుకోవచ్చు. అది అంతేనండి. ఇదండి చిలుకూరి ఉదయ్ భాస్కర్ గారు రేవంత్ రెడ్డి గారి గురించి చెప్పిన విషయాలు. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్.